ఇగో ఇది నా కారు, ఇగో ఇది నా బెడ్రూమ్, అది కిచెన్. అన్నీ లోపలనే వండుకుంటా, ఇక్కడ పడుకుంటా. నైట్ అయితే హెడ్ ఇక్కడ వేస్తా, లెగ్స్ అక్కడ వేస్తా. అది ముందుకు, ఆ సీట్ అనేది ముందుకు వస్తా. ఇక ఇది వచ్చేసి మన ఛార్జింగ్ పోర్ట్. ఇది ఒకవేళ నైట్ ఛార్జింగ్ అయిపోతే, బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఇగో ఇక్కడ ఒక హోల్డర్ కూడా ఫిక్స్ చేసుకున్నా లైట్ కోసం. ప్రస్తుతానికైతే అస్సాంలో ఉన్నాం. ఇది ఒక రైస్ మిల్, ఒక చిన్న ఏరియా ఇది. రైస్ మిల్ దగ్గర కార్ పార్క్ చేసిన. ఇక్కడ ఇట్లా ఫుడ్ గిట్ట ప్రిపేర్ చేసుకొని ఇక నైట్ బయలుదేరాలి. ఇక మధ్యలో ఏదైనా పెట్రోల్ బంక్ చూసుకొని వాళ్ళని అడిగేసి అక్కడే పార్క్ చేసుకొని నైట్ అక్కడే స్టే చేయాలి. పెట్రోల్ బంకే ఎందుకంటే పెట్రోల్ బంక్ సేఫ్, అన్నీ ఫ్రీ ఉంటాయి. టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, సీసీటీవీ ఉంటుంది. వాడుకున్నంత ఆడ పెట్రోల్ బంక్, అది సేఫ్. ఇగో ఇదే పెట్రోల్ బంక్. కార్ ఇక్కడ ఆపేసిన సైడ్కి. అడిగిన అన్నయ్య వాళ్ళని పడుకోన్నారు. మార్నింగ్ 7కి 6 కల్లా వెళ్ళిపోండి మళ్ళీ అని చెప్పారు. ఇగో ఇప్పుడు ఇది మెయిన్ ఘట్టం. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వైట్ రైస్. ఇది మీకు కనడకపోవచ్చు ఎందుకంటే మాడదగిన. దీని పేరు కాకరకాయ అన్నమాట. ఏదో ఇక చేసినట్ల. ఇది ఏ విధంగా కూడా కాకరకాయ కనబడతలేదు, కానీ కాకరకాయ కూరనే. ఇట్లా దీనికి ఇది పెట్టేసేయాలి. ఇది బ్యాగ్ పెట్టేసి ఇగో ప్లేట్ మామూలు ఉండదు మనతోటి. ప్రస్తుతానికి సరిపోతుంది. బస్ సాల్. ఇది తింటే దోలు తీరిపోద్ది ఇప్పుడు, కానీ తినాలి. ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందంటే ముట్టలేం మనం, అందుకే మనమే తినాలి. పెట్రోల్ బంక్లో మంచి కూల్ వాటర్ ఉన్నాయి, బాగుంది. తెరిచి పెట్టాలి. ఇక తినడం మొదలెడదాం. ఇక తినడం అయిపోయింది. ఆడ తలకాయ పెట్టాలి. తిన్నంగా శాతం అవుతలేదు. ఇప్పుడు ఈ కార్లో ఊపిరాడాలంటే మనకు దిక్కు ఇదొకటే బాగుంటుంది. ఇదిగో నుంచి 2 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ లేదు. దీని కేబుల్ ముందర ఉంది, ఇంకైతే దీని కేబుల్. మనకు ఛార్జింగ్ కట్టేంత టైం లేదు కాబట్టి దీన్ని ఇలా పవర్ బ్యాంక్లో కూర్చుడే పడతలేదు. ఇలా గుచ్చి దీనిలో పెట్టేసి ఆడ లైట్ వెలిగింది. కత్తాం అది జాలిగా లైట్ వెలిగితే అది ఇలా ఇక్కడ తగిలిచ్చేయాలి. ఇక్కడ ఫేస్ చేసి 3 టైమ్స్ వస్తే కత్తాం. ఏసీ పనికిరాదన్నమాట, అట్లా వస్తుంది గాలి. పవర్ బ్యాంక్ సైడ్కి పెట్టేసి వాటర్ అక్కడ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. కీ అక్కడ పెట్టేయాలి. ఇక తిరగాలి. ఇక అక్కడ కాళ్ళు, ఇది కూడా బొంత అనమాట. మీరు మన తెలంగాణలో చూడండి అట్లా. ఇది జమ్మూ కాశ్మీర్ దొరుకుతుంది, వైష్ణవి దేవి మాత కాడ ఉంటుంది. ఇది ఇలా కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి, ఇలా పడుకోవాలి. అక్కడ ఫ్యాన్, ఇక్కడ పవర్ బ్యాంక్. ఇక పండుకున్నట్టు. ఇక గుడ్ నైట్. మళ్ళా
పొద్దున కలుద్దాం.